మనుషులు జ్ఞానంతో ఉండాలనా, అజ్ఞానంగా ఉండాలా? హల్లెలూయా. మనుషులు సోమరిగా ఉంటే బాగుంటుందా, చురుకుగా ఉంటే బాగుంటుందా? దేవునికి మహిమ కలుగును గాక. సో నిజంగా ఈ దినం వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. మనిషి జ్ఞానంతో నడుచుకుంటున్నాడా, అజ్ఞానంగా బ్రతుకుతున్నాడా? ఒకసారి మనల్ని మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో జ్ఞానంతో ఉన్నాం, కానీ దేవుని విషయంలో అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. మంచి భోజనాలు తినట్లేదా? మనం మంచి బట్టలు ధరించుకోవట్లేదా? ధరించుకుంటున్నామా? సో ఇల్లు కట్టుకోవట్లేదా? మనకి బైక్ అవసరం అయితే తీసుకుంటున్నామా? సో అంటే మన కుటుంబ విషయంలో, మన పరిస్థితి విషయంలో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం, కానీ దేవుని విషయంలో మాత్రము అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం. సోమరి అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? వాక్యం ఏమంటుంది? ఎఫెసీ 5:15 చదవండి. అదే చదవాలి మనం. ఎఫెసీ 5:15 ఆ వాక్యం చూడండి. ఎఫెసీ 5:15 ఒకసారి చదవండి ఆ మాట. దినములు చెడ్డవి గనుక ఎవరు వింటున్నాం? మనందరం. ఎవరు వింటున్నా? మనందరం. హల్లెలూయా. వింటున్నా మనందరం. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, ఎట్లా నడుచుకోవాలంట? జ్ఞానుల వలె నడుచుకోవాలంట. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకోమంటుంది. ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే కనుక చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి చదవండి. అయ్యా, ఎవరిని అంటున్నాడు ఇక్కడ? ఎవరిని అంటున్నాడు? కుమారులారా. నిజంగా కుమారులారా అంటే ఇంకా కుమారులకే అయిపోతుందా? కుమార్తెలారా కూడా అని మనం కూడా అన్వయించుకోవాలి. మనకు కూడా దీన్ని అన్వయించుకోవాలి. అంటే కుమారులారా, కుమార్తెలారా అని చెప్పి దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. ఏంటి అంటే చూడండి, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి. అంటే తండ్రి వాక్యాన్ని, తండ్రి మాటలు వినండి. హల్లెలూయా. తండ్రి ఉపదేశము వినుడి. హల్లెలూయా. ఎంతమంది వింటారు చెప్పండి? ఈరోజు ఎంతమంది వింటారు? ఒకసారి ఆలోచన చేద్దాం. చేతులు ఎత్తండి చూద్దాం ఎంతమంది వింటారో. తండ్రి ఉపదేశాన్ని ఎంతమంది వింటారో చేతులు ఎత్తండి చూద్దాం. అందరు వింటారా? హల్లెలూయా, హల్లెలూయా. నోరు ఎత్తండి కొంచెం. దేవునికి విధేయత చూపండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అస్సలు కదులుతలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా నోరు ఇప్పండి. ఇంటికాడ ఉంటే అసలు నోటికి స్తోత్రం రాదు, స్తుతి రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, అసలు వాక్యమే జ్ఞాపకం ఉండదు. బైబిల్ ఒక మూలన కదా, ఒక గూట్లో, ఒక సెల్ఫ్లో పెట్టి ఉంచేస్తాం. ఆదివారం అవసరం అవుతుంది కాబట్టి పట్టుకొని వస్తాం. అది కూడా కొంతమంది పట్టుకొస్తుండ్రు, కొంతమంది పట్టుకోవట్లేదు. సెల్లు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. సెల్ ఉంటుంది కానీ బైబిల్ ఉంటలేదు. ఎంత అజ్ఞానం కదా. వాక్యం ఏమంటుంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటుంది. మనము జ్ఞానముతో, హల్లెలూయా. కొంచెంసేపు ఆగండి, మాట్లాడకండి కొద్దిసేపు. జ్ఞానముతో నడుచుకోమంటుంది. ఇప్పుడు మన పైన ఉన్నది ఒకటే భారం. ఏంటి? సువార్త ప్రకటించే భారం. హల్లెలూయా. అమ్మా, నేను గమనిస్తాను, ఖచ్చితంగా అందరిని గమనిస్తాను.
కొంచెం అటెన్షన్ ఇవ్వండి, ఓకేనా? హల్లెలూయా. ఎందుకు దేవుడు అందరినీ గమనిస్తాడు చెప్పండి? అందరూ జ్ఞానంగా బ్రతకాలని, అంతేనా? అందరూ తెలివిగా ఉండాలి. ఏ ఒక్కరు బుద్ధి లేనోడు అని అనిపించుకోవద్దు, అంతేనా? దేవుడు ప్రతి మనిషిని ఏ రీతిగా మార్చాడు చెప్పండి? జ్ఞానంతో నిలబెట్టాడు ఈ దినమున. హల్లెలూయా. జ్ఞానముతో దేవుడు నిలబెట్టాడు. చూడండి, ఈ రోజు ఇక్కడ మనందరం ఈ మందిరంలో కూర్చున్నామంటే మన పితరులు, మన పెద్దలు, వారి ప్రార్థన, వారి ప్రయాసం, వారి యొక్క జీవిత అంకితం ఉంది. హల్లెలూయా. మన పెద్దలు నిజంగా వారు పదే పదే చర్చికి రావడం, చర్చి చూసుకోవడం, చర్చి కట్టడం, చర్చిలో ఊడవడం, చర్చిలో పనులన్నిటిని చేయడము, అందరినీ తీసుకురావడము, ప్రార్థన చేయమని చెప్పడము, వాక్యం చదువుకోమని చెప్పడము, ప్రతి విషయంలో వారు ప్రయాస పడుతున్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనందరము మందిరంలో కూర్చుంటున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం. నిజంగా వారి ప్రయాసనే లేకపోతే ఈరోజు మన జీవితాలు చల్లాచెదరమైపోయేటివి. మన పెద్దలు ఎంతో ప్రయాసపడ్డారు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే తరతరాలుగా ముందుకు నడవాలి అంటాడు. త్రోవ విడిచి మర్చిపోకుండా మనము ఆ త్రోవలోనే నడవాలి, యేసయ్య మార్గంలోనే మనము నడవాలి కదా. జ్ఞానము కలిగి దేవుడిచ్చే జీవ మార్గంలో, దేవుడిచ్చిన ఆయన అంటున్న మాట ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆ మార్గంలో నీవు నేను తరతరాలుగా బ్రతికున్నంత కాలము నడవాలని మన పితరులు నడిచారు. మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు కదా, వారు నిజంగా అందులో సేవకుని ప్రయాస ఎంత ఉందో చూడండి. ఎంతమంది సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం అందించారో కదా. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే మన మీద ఉన్న ఆ సేవ భారాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? వాక్యం ఏమంటుంది చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము చూడండి. చూడండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమలకి శ్రమ పడే గుణం ఉందంట. హల్లెలూయా. ఏ గుణమంట? మనము కూడా శ్రమ పడుతున్నాం మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, కానీ దేవుని కొరకు శ్రమ పడడం లేదు. దేవుని కొరకు శ్రమ పడడం లేదు. వాక్యం ఏమంటుంది? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరిగా మనము ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అజ్ఞానంగా ఉంటున్నామా? సోమరిగా ఉంటున్నామా? వాక్య భాగం ఒక మాట సెలవిస్తుంది. ఏంటి అంటే చూడండి, సామెతలు 10:4 వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. ఓకే ఏమంటాడు ఇక్కడ? బద్ధకముగా పని చేయువాడు చూసినావా దరిద్రుడగుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. కనీసం బద్ధకంగానైనా సేవ చేస్తున్నామా? బద్ధకంగానైనా మన కుటుంబంలో మనము మన పిల్లలకైనా బోధిస్తున్నామా? బద్ధకంగా అంటే ఎట్లా? కనీసం అంటే మామూలుగా ఈరోజు కొంచెం బాగా అలసిపోయినాను, ఒక చిన్న పాట, ఒక వచ్చిన వాక్యం చదువుకొని రప్పున 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని, అది బద్ధకం. శ్రద్ధగా అంటే గంటలు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు ప్రార్థనలు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో ఏమంటుంది? బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును. చూసినావా? చేయాల్సిన పని చేయకుండా మనం దరిద్రంగా మారిపోతున్నాం.
దేవుడు స్వార్థం వద్ద అంటున్నాడు. అంత్య దినాల్లో స్వార్థమే ఎక్కువైపోతుంది అంటాడు. ఏంటి స్వార్థము? నేను రక్షింపబడ్డాను కదా, నా భర్త కూడా రక్షింపబడ్డాడు, నా పిల్లలు కూడా చర్చికి వస్తున్నారు, ఇంతే చాలు. ఇది స్వార్థం. లేదు లేదు, నా పొరుగు ఇంటి వారు కూడా రక్షణ పొందుకోవాలి, నరకం నుండి తప్పించబడాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి, పాప బంధకాల నుంచి విడిపించబడాలి, పరలోకం వారు కూడా చేరాలి అనే మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటే ప్రేమ కదా, ఉంటే నువ్వు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తావు, వారికి కూడా సువార్త చెప్తావు, వారు కూడా ప్రార్థన చేయమంటావు, కుటుంబ ప్రార్థన చేసుకోమని చెప్తావు. నువ్వు స్వార్థాన్ని ఎప్పుడైతే చూసుకుంటున్నావో అక్కడే నువ్వు పడిపోతున్నావు. అక్కడే అపవాది నిన్ను బంధిస్తుందని గుర్తించాలి. అపవాది ఆలోచనలో మనం పడిపోతే ఒక్క పని కూడా ముందుకు వెళ్ళలేము, ప్రార్థించలేము, స్తుతించలేము, ధ్యానించలేము, ప్రకటించలేము. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమంటే బద్ధకముగా పని చేయవాడు బద్ధకంగా చేస్తేనే దరిద్రుడు అయిపోతాడు, అసలే చేయకపోతే ఇంకా దరిద్రులు అయిపోతారు. అంతేనా? ఇప్పుడు మన ఇంట్లోనే మనము పని చేయకపోతే అనుకోండి, ఏమవుతుంది? తినడానికి తిండి కష్టమవుతుంది, కట్టడానికి బట్ట కష్టమవుతుంది, మళ్ళీ ఉండడానికి ఇల్లు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుంది. నిజంగా జ్ఞాపకం చేసుకుందాము, మనము మన కుటుంబ విషయంలో, మన పిల్లల భవిష్యత్తు విషయంలో, అన్ని విషయాల్లో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం, కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి చాలా వెనకబడిపోతున్నాం. అంత అజ్ఞానము పనికిరాదని గుర్తించాలి. నేనేమని చెప్పాను? ప్రార్థించేవారు ప్రార్థించండి, సేవ కొరకు సహాయం అందించేవారు సహాయం అందించండి, సేవకు వచ్చేవారు, నేను కూడా పాస్టర్ గారు సేవకు వెళ్దాం, మనం కూడా ప్రార్థన చేసుకొని వెళ్దాం, అట్లా మరి సిద్ధపడి రావాలి కదా. వాక్యం ఏముంటుంది? నా కుమారులారా మీ తండ్రి ఉపదేశము వినుడి. మరి వింటున్నామా? వింటున్నాం కదా. వింటున్నప్పుడు చేయాలి కదా మరి. హల్లెలూయా. వింటున్నప్పుడు చేయాలి కదా మరి. ఎప్పుడు? కనీసం మనం ఫ్రీగా ఉన్నప్పుడైనా చేయాలి కదా. ఫ్రీగా ఉన్నప్పుడైనా చేస్తున్నామా? యాక్చువల్గా మనము ఎక్కువ శాతం దేవునికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం, ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎప్పుడు ఏ ఊపిరి, ఎవరి ఆత్మ ఆగిపోతుందో తెలియదు. మొన్నటికి మొన్న ఈరోజు నేను బ్రతుకున్నా అంటే దేవుని కృప అంతే. ఒకవేళ యాక్సిడెంట్ వెళ్ళిపోయింటే ఈరోజు మీ దగ్గర సువార్త నేను చెప్పేవానా? మొన్న గురువారం నైటే. జీవితము ఎంత స్వల్పంగా ఉందో మనం గుర్తించాలి. ఈ 2 సార్లు అయింది యాక్సిడెంట్. 2 సార్లు, ఒకసారి మేకలు అడ్డం వచ్చి యాక్సిడెంట్ తప్పిపోయింది. ఇప్పుడు మన బైక్లు గుద్దుకొని ఇంకొక యాక్సిడెంట్ తప్పింది. మనిషి జీవితము శాశ్వతము కాదు, మనం ఉండే ఈ నివాసము శాశ్వతము కాదు. మరి దేవుడు శాశ్వత రాజ్యం పరలోకం ఇస్తా అంటున్నాడు. ఆ నీతి రాజ్యము కొరకు మనం ఎంత ప్రయాసపడాలి. ఇది ఉంటే ఎంతసేపు ఉంటాం? ఒకవేళ పుట్టుకమంటే 2 రోజులలో కూడా వెళ్ళిపోతుంటాం. 2 రోజులు, ఒకరోజు. ఇప్పుడు కూడా నేను వాక్యం చెప్పిన తర్వాత, ఆ రోజు నేను చాలా చెప్పాను, వాక్యం చెప్పి కొత్తకోటకు పని ఉంటే వెళ్ళిపోయాను. ఆ రోజే జరిగింది యాక్సిడెంట్. ఆ రోజు ఏమని చెప్పానంటే, సమయం లేదు, సమయం సద్వినియోగం చేసుకోండి, జ్ఞానముగా బ్రతకండి, సువార్త ప్రకటించండి, రాకడకు సిద్ధపడండి, పరలోకం చేరుకుందాం అని చెప్పి ఆ రోజు చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అది ఫస్ట్ ఆదివారం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. నిజంగా ఈ దినాల్లో వర్షాలు ఎక్కువై కూడా
వరదలకు ఎన్నో ఇండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, ఎన్నో ఇండ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. వారికి ఎన్ని సామాన్లు పాడైపోయి ఉండొచ్చు కదా ఆ వరదలు ఇండ్లోకి వచ్చి. ఎంత నష్టం వచ్చిండొచ్చు. నష్టం రాదా ఇండ్లకి నీళ్ళు వస్తే? అంటే నీ సంపాదన దేని కొరకు ఈ లోకంలో కొంచెం కాలం బ్రతకడానికి ఎక్కువగా కష్టపడుతున్నావో, అక్కడ నిత్యము సంతోషంగా ఉండడానికి కొంచెం కూడా కష్టపడటలేదు. బద్ధకంగా పని చేసేవాడే దరిద్రుడు అయిపోతున్నాడు. ఇక ఆ బద్ధకంగా కూడా మనం పని చేస్తలేం. వాక్యం ఏమంటుంది? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అసలు మనం నిజంగా దేవుని యొక్క మాటలు వింటున్నామా? మన చెవులోకి దూరుతున్నాయా? మన హృదయంలోకి వెళ్తున్నాయా? నిజంగా వెళితే నిజంగా ఆ మాట నిన్ను కదిలిస్తుంది. హల్లెలూయా. ఆ మాట నిన్ను వెలిగిస్తుంది. దేవుని మాట నీవు అనుకుంటుండొచ్చు, ఏమని? ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, ఏమీ లేదు అని. ఈరోజు నేను వాక్యం వింటున్నాను, ఏమీ లేదు అని. కానీ అలా కాదు. నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని, ఫలము దయచేస్తానని నమ్మవలెను కదా అంటాడు. ప్రతి దినం నీవు నమ్మితే దేవుని దగ్గర ప్రతిఫలము చూడొచ్చు. ప్రతి దినము దేవుని స్వరాన్ని వినొచ్చు. ప్రతి దినము ముఖ దర్శనం చేయొచ్చు. ప్రతి దినము దేవునితో మనం నడవాలి. నిజంగా మనము మనుషులను చూసి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో భయపడతా ఉంటాం. కానీ దేవుడు కనబడాడు కదా, ఎందుకు భయపడాలి అన్నట్టుగా అనుకుంటాం. దేవుడు ఎందుకు కనపడాడు? నువ్వు చూడాలి కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధి అయితే నీకు దేవుడు కనబడుతూనే ఉంటాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే, ఎక్కడున్నాడని వాక్యం చెప్తుంది. ఎక్కడున్నాడని చెప్తుంది వాక్యం. దేవుడు సర్వంతర్యామి, అంతటా ఉన్నాడు. వాక్యం చెప్తుంది పరిశుద్ధాలయంలో దేవుడు ఉన్నాడని, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నాడని కదా. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని. ఇంకా 139వ కీర్తనలు మనం చూస్తే వెనుకను ముందును దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడంట. మనమేమనుకుంటున్నామంటే దేవుడు నన్ను చూస్తలేడు, ఈరోజు కూడా నేను తప్పు చేస్తే ఏమవుతుంది, ఈరోజు కూడా నేను చర్చికి పోకపోతే ఏమవుతుంది, ఈరోజు నేను త్రాగితే ఏమవుతుంది. మనుషులు చాలా రకరకాలుగా వ్యర్థమైన ఆలోచనలతో ముందుకెళ్ళిపోతున్నారు. వాక్యం ఎప్పుడో స్పష్టంగా సెలవిచ్చింది ఏమంటే, నరుల ఆలోచనలన్నీ కూడా వ్యర్థమే. మరి ఉపయోగకరమైన ఆలోచన ఎక్కడుంది అంటే దేవుని దగ్గర ఉంది. ప్రయోజనకరమైన ఆలోచన ఎవరి దగ్గర ఉందంటే ప్రభు దగ్గరనే ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. ఈరోజు నిజంగా వాక్యం అదే సెలవిస్తుంది ఏమనంటే, సోమరి సీమల యొద్దకు వెళ్ళు. భక్తుడు పాట రాశాడేమని, పల్లె పల్లెల్లో పట్టణాలములల్లో వాడవాడల్లో సొగసైన మెడల్లో యేసు వార్త చాటును పదరో తమ్ముడా, నాకేమని అనబోకురో కదా. నాకేమని అనొద్దంట, యేసు వార్త చాటును పదరో కదా. పల్లె పల్లెల్లో పట్టణాలములల్లో వాడవాడల్లో సొగసైన మెడల్లో యేసు వార్త చాటును పదరో తమ్ముడా, నాకేమని అనబోకురో కదా. ఈ సువార్త అసలు వినని జనులు ఎందరో, యేసు లేక నశించిన ప్రజలు ఎందరో. ఈ సువార్త అసలు వినని జనులు ఎందరో, యేసు లేక నశించే ప్రజలు ఎందరో. ప్రకటించే భారం నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకు ఇయ్యబడినది. మీరు అక్కడ స్టేజ్ కాడ ఉన్నారనుకోండి, స్టేజ్ కాడ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అయ్యా కనపూర్ లోపలికి ఎట్లా పోతుంది అని అంటే, ఓ ఇట్లా పోతుంది చూపిస్తారా? ఇక్కడ కూడా చూడండి పాటలో, దారి చూపే భారం నీకు ఇయ్యబడినది. దారి చూపే భారం నీకు ఇచ్చిందంట దేవుడు.
మనందరికి ఇచ్చిండ దారి చూపే భారం కదా. ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకియ్యబడినది. యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరు కదా. యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటాలంట. ఎందాక మనం సోమరిగా ఉంటాం? చీమలు సైతం శ్రమ పడుతున్నాయి. నిజంగా అవి చాలా జ్ఞానముతో మరి నిజంగా నడుచుకుంటాయంట. అవి జ్ఞానముతో నడుచుకుంటాయంట. చూడండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. చూడండి కదా, వాటి నడతలు కనిపెట్టి, అంటే అవి ఎలాగూ శ్రమ పడుతున్నాయో మనము కూడా సేవలో, దేవుని పనిలో మనం అలాగో శ్రమ పడాలి. సోమరిగా ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. చురుకుగా ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా కింది భాగంలో చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నాను. చూడండి, చెప్పేవాడు లేడంట వాళ్ళకు కదా. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. చెప్పవారు లేకపోయినా కూడా అవి జ్ఞానముతోనే నడుచుకుంటాయంట. చక్కగా శ్రమ పడతాయంట. చక్కగా తమ పని తాము చేసుకుంటాయంట. మరి మన పని, మన ఇంటికి మనం వెళ్ళొద్దా? మన ఇంటికి మనం వెళ్ళొద్దా? ఏది మన ఇల్లు? ఈడ ఉన్న ఇల్లా ఏంది? పరలోకమే మన ఇల్లు. హల్లెలూయా. మన ఇంటికి మనం వెళ్ళొద్దా? మరి ఎందుకు? కొంచెం ప్రయాసపడితే ఏమవుతుంది? కొంచెం ప్రయాసపడితే ఏమవుతుంది? నిజంగా ముచ్చట్లు చూడడం, ముచ్చట్లు ఎంతసేపు పెడతాం మనం? ముచ్చట్లు ఎంతసేపు పెడతాం చెప్పండి? దాదాపు గంట, 2 గంటలు, 3 గంటలు అయినా పెడతాం. కానీ చర్చిలో వచ్చి ప్రార్థన చేస్తే ఎంత ప్రయోజనం? చర్చిలో వచ్చి ఆత్మీయంగా బలపడితే ఎంత బాగుంటుంది? ఎందుకు ఊరికనే అక్కడ సమయాన్ని వృధా చేయాలి? దేవుని సేవ కొరకు అయ్యగారు గో సేవకి ఎంతమంది వెళ్తున్నారు? ఇదిగో నా సహాయం 100 రూపాయలు, 200, లేకపోతే 1000 రూపాయలు. వెళ్ళండి, గ్రామానికి వెళ్ళి సువార్త. మీకు దేవుడు ఏ గ్రామాన్ని వెళ్ళమంటాడు అక్కడ వెళ్ళి సువార్త చేయండి. అట్లా సహాయం అందించాలి. ఇంకా వచ్చే వాళ్ళు సేవకునితో పాటు రావాలి కదా. ప్రతి విషయంలో అడుగు ముందుకు వేయాలి. నా చేత కాదు, నేను చెయ్యను, అది అజ్ఞానం అంటారు. స్వార్థం అని కూడా అనొచ్చు. దేని విషయంలో నువ్వు సిగ్గుపడే అవసరం లేదంటున్నాడు దేవుడు. నీవు ఈ లోకంలో సిగ్గుపడితే పరలోకంలో దేవదూతలు, దేవుడు నీ గురించి సిగ్గుపడతారంట. ఏమనుకుంటారో నేను పాట పాడితే, ఏమనుకుంటారో నేను వాక్యం చెప్తే, ఏమనుకుంటారో నేను సేవకు వెళ్తే. అనుకున్న వాళ్ళు సనిగి గునిగి సచిన వాళ్ళు ఎంతమంది? సనుగుడు గుణుగుడు వల్ల వచ్చేది ఉగ్రతనే. సంతోషంగా దేవుని పని చేయాలి, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఏమి వాళ్ళని ఇలాను చూసి ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు బాధపడతావు? దేవునికి భయపడాలి మనం ఫస్ట్. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే మనం భయపడాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏంటంటే చూడండి, 10వ వచనంలో 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం సామెతలు 6:9. చూడండి, సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వస్తుంది. చూడండి, శ్రద్ధగా పనిచేయవారు ఐశ్వర్యవంతులు అవుతారు. మరి నువ్వు సోమరిగా ఉంటే ఏమంటా ఇక్కడ? దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకి వస్తుందంట. నువ్వు శ్రమ పడకపోతే, దేవుని కొరకు కష్టపడకపోతే కదా, దరిద్రమే వస్తుందంట. ఏమొస్తుంది?
దేవుని పని కొరకు అపోస్తుల కాలంలో అందరూ సంతోషంగా ఇచ్చారు. సువార్త విస్తరించబడాలని, సువార్త ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ భూములను, ఇండ్లను అమ్మి ఇచ్చారు. ఒక అననీయ సపీరా మాత్రమే ఏం చేశారు? దాచుకున్నారు. అట్లా దాచుకోవడానికి మనసు ఇచ్చింది ఎవరు? కదా. వాక్యం ఏమంటుంది? పరిశుద్ధాత్మ దేవుడిని కదా మోసపుచ్చుటకు సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించినని అక్కడ భక్తుడైనటువంటి దైవజనుడు పేతురు గారు అంటారు. ఒక మనిషి దేవుని పని చేయకుండా ఆగిపోతున్నాడు అని అంటే అక్కడ అపవాది ఆటంకపరుస్తుందని మనం గుర్తించాలి. ఇచ్చుటలో కానీ, సేవ చేయుటలో కానీ, ప్రార్థించుటలో కానీ, ప్రభు పని చేయటలో కానీ, దేవుని సన్నిధికి రావటంలో కానీ నీవు వెనకైపోతున్నావంటే, నీవు వెనకబడిపోతున్నావంటే, నీవు సోమరిగా ఉంటున్నావంటే అక్కడ అపవాది చోటు చేసుకుంటుంది. కొన్నిసార్లు నీ బద్ధకం కూడా కావచ్చు, కొన్నిసార్లు నీ గర్వము కూడా కావచ్చు, కొన్నిసార్లు నీ అహంకారం కూడా కావచ్చు, కొన్నిసార్లు నీ స్వకీయ సంతోషానికి కూడా దేవునికి దూరం అయిపోవచ్చు. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పాపము ఎక్కడ నుంచి విస్తరిస్తుంది మనం చూద్దాం. ఒక మాట యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. చూసినావా ఎక్కడుందంట? పాపం ఎక్కడుందంట? చేతిలోనే ఉందంట. చూడండి, ఆ చేతిలో ఉండేది ఏంటిది? చేతిలో ఉండేది ఏంటి? బైబిల్ ఉంటుందా? సెల్ ఫోన్ ఉంటుందా? సెల్ ఫోన్ ఏంటిది? సమస్త పాపములు ఒక కీడైనటువంటిది అది సెల్. మంచి ఉపయోగించుకుంటే కొంతమందితో కొన్ని పనులు చేసుకోవడానికి మాట్లాడవచ్చు, కానీ చెడుగా ఉపయోగించుకుంటే మాత్రం పాపం అంతా అందులోనే ఉంది. వాక్యం ఇక్కడ ఏమంటుంది చూడండి. ఇక్కడ మాట పాపము నీ చేతిలో నుండి చూచి చూడండి ఏమంట? విడిచిన ఎడల కదా. పాపం నీ చేతిలో ఉందని నువ్వు గుర్తించి దాన్ని విడిచిపెట్టాలంటాడు దేవుడు. ఇప్పుడు ఆ చేతిలో ఆ మొబైల్ ఉంటే ఎంతసేపు చూస్తుంటాం? కొంతమంది అయితే రాత్రంతా చూస్తారు, కొంతమంది పగలంతా చూస్తారు. ఈవెన్ ఇప్పుడు ఎక్కువ కాలం సమయం గడుపుతున్నారంటే మొబైల్స్తోనే గడుపుతున్నారు ఎక్కువ శాతం, దేవునితో కాదు. నిజమా అబద్ధమా? హల్లెలూయా. నిజమా అబద్ధమా? మరి పాపం ఆ విధంగా పతనం చేస్తుంటే, నరకానికి మనుషులు వెళుతుంటే, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెన్లు, మన అన్నదమ్ములు, మన అక్కచెల్లెన్లు నశించి నరకానికి పోతే మనకి సంతోషమా? పాపం మన చేతిలోనే ఉందట పతనం చేయడానికి. అది మొబైల్ ద్వారా. మొబైల్ ఇట్లా చూపిస్తుంది, కళ్ళు చూస్తాయి కదా. కళ్ళ ద్వారా పాపం లోపలికి వెళ్తుంది. పాపం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు మనుషులు. పిల్లలని చూడకుండా చెరిపి చంపుతున్నారు. కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న మొబైలే పాపంలోకి భయంకరంగా నడిపిస్తుంది. ఈరోజు స్త్రీలు చనిపోతున్నారు అంటే, చిన్న పిల్లలు చనిపోతున్నారంటే పాపం చేతిలో ఉంది. అనేకులు చనిపోతున్నారు, అనేక కుటుంబాలు దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాయి, అనేకులు గోడాడుతున్నారు. కానీ మనం మాత్రం పట్టి పట్టనట్టు ఉంటున్నాం, చూసి చూడనట్టుంటున్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, జ్ఞానంతో సువార్త ప్రకటించు అంటే అజ్ఞానంగా ఉండి ఎవరో చెప్తారులే అని చెప్పి మనము రెస్ట్లు తీసుకుంటాం. కానీ వాక్యం అదే అంటుంది, సోమరి ఎందాక నిద్రిస్తావు, ఎందాక కునుకుతావు,
ఎందాక ముడుచుకొని పండుకుంటావు? చూడండి, నిజంగా చీమల కంట న్యాయాధిపతి లేడంట, పై విచారణకర్త లేడంట, చెప్పేవారు లేకపోయినా కూడా చక్కగా కష్టపడతాయంట, ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయంట వేసవికాలం అని. మనము శ్రద్ధగా పనిచేస్తే దేవుడు కూడా ఐశ్వర్యవంతులు అవుతారు అంటున్నాడు కదా. మరి మనం శ్రద్ధగా దేవుని సేవ చేస్తే మరి దేవుడు ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము అజ్ఞానంగా ఉండొద్దని వాక్యం హెచ్చరిక చేస్తుంది. చూడండి, మనము ఎంత సోమరిగా ఉంటామో దోపిడిగాడు వస్తాడు, దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది అంటాడు. దరిద్రం మనకి ఇష్టమా? ఇష్టమా దరిద్రంగా ఉండడం? దరిద్రంతోనే మన జీవితాన్ని గడుపుతూ నరకానికి వెళ్ళిపోదామా? నిజంగా బద్ధకంగా సోమరిగా ఉంటే వాళ్ళంతా నరకానికే. చురుకుగా 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 దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానముతో జీవితాన్ని ముందుకు గడపాలి. జ్ఞానముతో మంత్రములు, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పాను వాక్యము, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయమని వాక్యం హెచ్చరిక చేస్తుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు కదా, మనుషులందరి కొరకు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందాలి, వారు మారు మనసు పొందాలి, వారు రక్షణ పొందుకొని రాకడకు సిద్ధపడాలి. స్వార్థమొద్దు, స్వార్థమొద్దు, స్వార్థమొద్దు. స్వార్థము మన జీవితానికి అది అక్కడికే పనిచేస్తుంది కానీ ముందరికి పనిచేయదు. కానీ స్వార్థ ప్రియులు దేవుని చెంతకు చేరుకోలేరు. కొంచెం కష్టపడదాం, కొంచెం శ్రమ పడదాం. రండి, ప్రార్థన చెయ్యండి, సహాయం చేసే వాళ్ళు సహాయం చేయండి, సేవకు వెళ్దామని త్వరపడి వచ్చేవారు రండి, చేద్దాం, ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్దాం. చూడండి, చీమలు అంటే వాటికి న్యాయాధిపతి లేకుండా పనిచేస్తున్నాయి, చక్కగా సంపాదించుకుంటున్నాయి, చక్కగా ఆహారం తింటున్నాయి, చక్కగా ముందుకు వెళ్తున్నాయి. వాటిని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. నిజంగా వాటికంటే మనము జ్ఞానవంతులం, వాటికంటే మనకు తెలివి ఎక్కువ ఉంది. కానీ వాటిని మనం చూసి నేర్చుకోవాలా? కాదు కాదు. అధిక శక్తివంతుడైనటువంటి గొప్ప జ్ఞానము గల దేవుని చూసి మనం ఏదైనా నేర్చుకోవాలి. ఆయనను చూసి నేర్చుకుంటే మనము ఇంకా సరైన మార్గంలో మనం నడుస్తాం. చీమలను కూడా గురించి నేర్చుకోవచ్చు, కానీ అద్భుతంగా మనల్ని ముందుకు నడిపించేవాడు దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్ని నేర్పించడానికి, జ్ఞానంతో బ్రతకడానికి. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మరి చదవబడిన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 4:5 చదవండి. చూడండి ఏమంట, జ్ఞానము సంపాదించుకో. కదువగా ఉంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలేను. యాకోబు 1:5 ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడుతుందంట. జ్ఞానముగా నువ్వు నడుచుకుంటే ఆ జ్ఞానము నిన్ను కాపాడుతుందంట. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకునము కదా. జ్ఞానము సంపాదించుకోవాలన్నా దేవుడే ఇస్తాడు, బుద్ధి సంపాదించుకోవాలన్నా దేవుడే ఇస్తాడు. దేవుడు అంటున్న మాట, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకునము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వాగుదువు. నా మాటలను అంగీకరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడు వాగుడు. 11వ వచనం, జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను. చూడండి, దేవుడు మరి బోధించేది ఏంటంట?
జ్ఞాన మార్గమే. జ్ఞానముతోనే బ్రతకమంటాడు, జ్ఞానము సంపాదించుకోమంటాడు, బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. చూడండి, జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశంను విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనము. ఈరోజు విన్న వాక్యమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనము. నిజంగా మర్చిపోతే మరొక్కసారి వినడానికి దేవుడు మనకు లైవ్ని ఇప్పుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి వినడానికి, దేవుడు జ్ఞాపకం చేయడానికి వాక్యం ఒకవేళ మర్చిపోతే, వాక్యం ఏమంటుందంటే ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో అంటుంది. విడిచిపెట్టొద్దు అంటుంది వాక్యం. వాక్యాన్ని విడిచిపెట్టొద్దంట, గట్టిగా పట్టుకోవాలంట. ఒకవేళ విడిచిపెట్టిన మరొక్కసారి వినడానికి దేవుడు మనకు యూట్యూబ్ లైవ్ను మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. అది నీకు జీవము కనుక దానిని పొంది ఉండుము. చూడండి, దేవుని యొక్క మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆ జ్ఞానమును, ఆ బుద్ధిని మనం సంపాదించుకుంటే ఆ జ్ఞానమే మనల్ని హెచ్చిస్తుందంట. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో 8వ వచనంలో, దాని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన యెడల అది నీకు ఘనత తెచ్చును. చూడండి, ఆ జ్ఞానముతోనే, ఆ తెలివితోనే, ఆ బుద్ధితోనే, దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానముతో మనం ముందుకు నడిస్తే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, దేవుడే మనకు ఘనత తీసుకొస్తాడు. నిజంగా మనకు మనమే ఘనత పొందాలని చెప్పి ఈ దినాల్లో ఆస్తి కొరకు, అంతస్తు కొరకు, అధికారుల కొరకు పోరాడుతూ అందులో ఎన్నో రకాలుగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ ఆ ఉన్నత స్థితిని, ఆ ఘనతను ఇస్తానని దేవుడే అంటున్నాడు. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో రాజకీయాలు చేసి, లేకపోతే ఎన్నో ప్రయాసలు పడి ఏదో సంపాదించుకునే దానికంటే దేవుడే ఇస్తా అంటున్నాడు. నీవెందుకు అంతగానం ప్రయాసపడేది? నిజంగా ఎంతమంది నమ్ముతారు దేవుడు నీకు ఇస్తాడు అని? ఎంతమంది నమ్ముతారు ఈ దినాంన? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రతి విషయంలో దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఇవ్వకుండా నువ్వేమి తీసుకోలేవు, అది మనం గుర్తించాలి. పోనీ ఈరోజు ఒక మనిషి ప్రశ్న వేయండి చూద్దాం, ఈరోజు దేవుడు నాకేమి ఇచ్చాడని నువ్వు అడుగు చూద్దాం. అడగండి, మీరు అడగండి చూద్దాం, ఏమిడిచ్చాడు నేను చెప్తాను మీకు. ఈరోజు దేవుడు నాకేమి ఇచ్చాడని మీరు అడగండి, నేను చెప్తాను. ఏమిచ్చాడు? ఒక మాట చాలు, మంచి ఆరోగ్యం. ఇంకో మాట చాలు, ఊపిరి నీలోనే ఉంది. ఇంకో మాట, దేవుడు బలమునిచ్చాడు. నిజంగా బలము లేకపోతే కూడా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు నడిచి రాలేం, శక్తిహీనులమైతే. నడుస్తామా కదా? శక్తి లేకపోతే ఎలా నడుస్తాం? నడవలేం కదా. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న పండుకున్న వాళ్ళని చూడండి, మీరు నడవండి అంటే నడుస్తారా? ఆపరేషన్ అయిన వాళ్ళని, గుండె ఆపరేషన్, క్యాన్సర్ ఆపరేషన్, ఇంకా వాళ్ళు ఉంటారుగా చాలామంది బెడ్ల మీద పండుకొని. నిజంగా వాళ్ళు లక్షలు అక్కడ బెడ్ల మీద పండుకొని ఖర్చులు పెడతా ఉన్నారు. కానీ దేవుడు నీకు ఆ స్థితి ఇవ్వలేదు. మంచి స్థితినిచ్చి దేవుడు తన సన్నిధిలో ఆరాధించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆరాధించే భాగ్యము. ఎంతమంది ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించారు? ఎంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. దేవుడు ఉన్నాడని ఎంతమంది చేతులు నమ్ముతున్నారు? కొంచెమే నమ్ముతున్నారా? కొంచెమేనా? గట్టిగా అంటే ఫుల్గా లేదా? చూద్దాం, పైకి ఎత్తండి, కొంచెం కష్టపడండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు ఊపండి, చేతులు ఊపండి, కొంచెం కష్టపడదాం.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ బాబు ఫ్యాన్ అయ్యండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదం. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. మనము అన్ని పనుల్లో ముందు ఉంటున్నాము, దేవుని పనిలోనే వెనకైపోతున్నాం. ఎందుకు వెనకైపోతున్నాం? అన్ని పనులతో పాటు ఈ పని కూడా మనం ఎందుకు చేయరాదు? చేయగలం, కానీ ఎవరినో చూసి నువ్వు వెనకైపోతున్నావు. అది కరెక్ట్ కాదు. చాలా మంది చెప్తున్న మాట ఏం తెలుసా? పలానోళ్ళు అట్లున్నారు సార్, ఇట్లున్నారు సార్, అందుకే నేను రాలేకపోతున్నాను. మనము చూడాల్సింది దేవుని మాత్రమే, వాక్యాన్ని మాత్రమే. మనుషులను చూస్తే లాభం లేదు. వాక్యం ఏమంటుంది? నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరిని ఆశ్రయించాలి? మరి నరుని ఎందుకు నువ్వు నమ్ముకుంటున్నావు? అనవసరంగా నమ్మి మోసపోతున్నావు కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, మనం శ్రద్ధగా దేవుని పని చేద్దామా? చేద్దామా? ఓ, ఇంకా అర్థం కాలేదు అంతేనా? అర్థమైనా కూడా నేను చేయలేను అన్నట. ఇప్పుడు ఎంతమంది మరి నిజంగా భారం కలిగి ఒప్పుకుందాం దేవుని దగ్గర, ప్రభువా ఎన్ని రోజులైనా నేను నీ చెంతకు రావాల్సిన వాడిని, ఏమి సంపాదించుకున్నా ఏమి మిగలదు ఈరోజు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశాలను చూడండి, ఆ ప్రాంతాలు. గాజా ప్రాంతం విన్నారా మీరు? గాజా ప్రాంతం వినలేదా? ఎంతమంది విన్నారు? ఏమైపోయింది అక్కడ? ఆహారం దొరకక మన్ను తింటున్నారు, గడ్లు తింటున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ, భయంకరమైన యుద్ధాలు. మొత్తం ఇండ్లన్నీ పడగొట్టబడ్డాయి. చాలా మటుకు నాశనం అయిపోయింది అక్కడ. చాలా మటుకు నాశనం అయిపోయింది. చాలా దేశాలు ఇట్లనే. ఇప్పుడు రష్యా మధ్య యుద్ధం, చాలా రకరకాలుగా యుద్ధాలు అనేటివి ఇప్పుడు ఇంకా మరి ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి, పరిస్థితులన్నీ కూడా భయంకంపితంగా మారిపోతున్నాయి. మనము మాత్రము జ్ఞానముతో సువార్త చెప్పడం లేదు. మరి ఎందుకలా? జ్ఞానముతో ఎందుకు మనం సువార్త చేయకూడదు? యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోమని ఒక మాట చెప్పడానికి మనకెందుకు ఇబ్బంది అవుతుంది? హల్లెలూయా. ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా నిజంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభా, ఒక్కరోజైనా నేను నీ సేవ చేస్తాను, ఒక్కరోజైనా నీ సెంతకు వస్తాను, ఒకరోజైనా చర్చిలో ప్రార్థన చేస్తాను, ఒకరోజైనా దేవునికి ఒక 100 రూపాయలు నేను సహాయం చేస్తాను సేవ కొరకు, నేను కూడా కలిసి సేవలోకి వెళ్తాను, నేను కూడా దేవుని జ్ఞానంతో సువార్తను ప్రకటిస్తానని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇంకా సోమరిగా ఉండదు, బద్ధకంగా ఉండదు, దరిద్రమే వస్తుంది, ఆటంకమే వస్తుంది, ప్రమాదమే వస్తుంది. వాక్యమే చెబుతుంది, దినములు చెడ్డవి గనక ఇక అజ్ఞానంగా బ్రతకొద్దు, జ్ఞానముతో సువార్త ప్రకటించు. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకాల ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరం. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి వాని నాలుక ఆయనను స్తుతించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఖచ్చితంగా మన పెద్దలు ప్రయాసపడి ఈ రోజు మందిరంలో మన ఆత్మీయతను బలపరచబడుటకే, మనము ఆత్మీయతలో ఎదుటకు, క్రీస్తులో ఫలించుటకు వారు ప్రయాసపడ్డారు. మనము కూడా ప్రయాసపడి మన ముందున్న తరానికి ఆశీర్వాదకరంగా మనం ఎందుకు మారుదాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన ముందు తరానికి మనము దీపముగా వెలిగించబడాలి. నీవు ఈరోజు వెలిగించబడకపోతే, నీవు ఈరోజు సువార్త చేయకపోతే నీ ముందున్న తరము
నాశనానికి నడిపించబడుతుంది, నరకానికి వెళ్ళిపోతుంది, ఉగ్రతకు పాలైపోతారు, ఉగ్రత పాలైపోతారు. బాప్తీసం పొందని వారు కూడా బాప్తీసం పొందాలని ప్రార్థించండి. సమయం లేదండి, సమయం లేదండి. ఏ క్షణం ఏమైపోతుందో తెలియదండి. దేవుని సంగమా, దేవుని సంగమా, దేవుని సంగమా, దేవుని సంగమా, వింటున్న వారులారా ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభువా, నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా, నీ కొరకు ప్రయాసపడతానయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా, నీ సువార్తను నేను చెప్తానయ్యా. నేను నా నోటిని వ్యర్థంగా ఉపయోగించనయ్యా, ముసలమ్మ ముచ్చట్లకు నా నోటిని ఉపయోగించను ప్రభా. నీ శ్రేష్టమైన మాటలు చెప్పడానికే ఉపయోగిస్తాను ప్రభా. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మనం సోమరులుగా ఉండొద్దు, అజ్ఞానంగా ప్రవర్తించొద్దు. జ్ఞానముతో దేవుని సువార్తను ప్రకటిద్దాం, జ్ఞానముతో జీవితాన్ని కట్టుకుందాం, జ్ఞానంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం, యాచనలు చేద్దాం, విజ్ఞాపనలు చేద్దాం, వాక్యాన్ని ప్రకటిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుమని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడదాం, అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు అందరిని చూస్తూ ఉన్నాడు. కళ్ళు తెరవకండి, ప్రార్థన. నోరు విప్పండి అమ్మా, నోరు విప్పండి, ప్రార్థన చేయండి. నోరు విప్పాలి. అమ్మ, అయ్యా, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అమ్మ, దేవుని పిల్లలారా, అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎంతకాలం అజ్ఞానం, ఎంతకాలం అజ్ఞానంగా బతుకుతావు? దినములు చెడ్డవి, ఏది నీకు ప్రయోజనకరం అంటావో అదే నీకు లేకుండా పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. శాశ్వతంగా నీతో ఉండేవాడు నీ దేవుడైన యెహోవాయే, పరిశుద్ధుడైన యేసయ్యనే. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. నిన్ను బలపరచుటకు, నీ ప్రభు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయమును తొలగించుటకు, ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో ఆ సిగ్గును తొలగించి ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించుటకు దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యం ద్వారా అనేకులు దేవుని సువార్తకు కదలాలని ఆయా రీతులుగా ఏ రకంగా దేవుని కొరకు సిద్ధపడి పని చేస్తారో ఆ రకంగా సిద్ధపడుటకు, సేవలో, ఇచ్చుటలోన, సువార్తకు కలిసి వెళ్ళటంలోన, సువార్త ప్రకటించటంలోన, ప్రార్థించటంలోన మనమందరం కూడా సిద్ధపడదాం. ఏదో ఒక రకంగా మనం దేవుని కొరకు ప్రయాసపడదాం, ఏదో రకంగా ప్రయాసపడదాం. ఈ మాటలు ప్రతి హృదయాన్ని కదిలించాలి, ఈ మాటలు ప్రతి హృదయం కదిలించాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పురుషులోంచి నవీన ప్రార్థన చేస్తారు, స్త్రీలోంచి నవీనతమ్మ గారు ప్రార్థించాలి. ఈ వాక్యం మన హృదయంలో ఫలించినట్లుగా, ప్రతి హృదయం దేవుని కొరకు నిలబడి సువార్త ప్రకటించినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, అందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మైటీ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒక్కొక్క హృదయాన్ని కదిలించండి ప్రభా, అయ్యా కదిలించండి ప్రభా. ఇక సోమరులుగా ఉండొద్దు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. విడిచిపెట్టద్దు, ప్రార్థన చేయండి, చేయండి. ప్రభా, నా హృదయాన్ని కదిలించు ప్రభా. నా హృదయం బద్ధకంగా ఉందేమో, కదిలించు ప్రభా. బద్ధకాన్ని తొలగించు, సోమర్తనాన్ని తొలగించు, అజ్ఞానం తొలగించు. జ్ఞానముతో నీ పని చేయటకు నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తెలుస్తున్నాం దేవా. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.
సర్వాధికారైన దేవా మీకు వేలాది వందనములన మీకు స్తోత్రం తెలుస్తున్నాను. న్యాయాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి అయిన దేవా మీకు స్తోత్రములు తెలుస్తున్నాను దేవా. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. దేవా ఆకాశమును భూమిని సృష్టించిన దేవా మీకు స్తోత్రములు. ఈ భూమిపైన ప్రతి ఒక్క జీవరాశులను దేవా కేవలం మీ యొక్క మాట ద్వారా సృష్టించిన తండ్రి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా మహోన్నతుడా మీకు స్తోత్రములు. మహాపరాక్రమ గల తండ్రి మీకు స్తోత్రములు. న్యాయాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. అయా ఈ దినాన్ని మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృపధరనే మేము ఉన్నాం నాయన. అయా ఈ రోజు మేము చూడగలుగుతున్నామంటే దేవా కేవలం మీ కృపధారనే మేము బ్రతికి ఉన్నాం దేవా. మీ కృప లేకపోతే మేము వ్యర్థులం నాయన. మీ కృప లేకపోతే మేము జీవించలేము. అయా మా ఆయుషు తండ్రి అయా నీటి బుడగ వంటిదని మీ వాక్య గ్రంథంలో రాయించి ఉన్నారు నాయన. అయా మా ఆయుషు దేవా గడ్డి పువ్వు వలె వాడిపోతుందని మీ వాక్య గ్రంథంలో రాయించారు మహోన్నతుడా. అయా మా ఆయుష్ ఉన్నంత కాలము తండ్రి ఈ భూమిపైన తండ్రి మీ మాటలు ప్రకటించుటకు సహాయం దయచేయండి. ఇక ఉన్న మేమందరం కూడా దేవా ప్రతి ఒక్కరం దేవా సువార్త పనిలో పాల్గొనటకు సహాయం దయచేయండి. అయా మా ముందు తరాల్లో తండ్రి అయా మాకంటే ముందు తరాల్లో మరి పెద్దలు సంఘ పెద్దలు కానీ అయా సంఘస్థులు కానీ ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని స్థాపించి దేవా సువార్త పని ముందుకు వెళ్ళాలని అయా ఎంతగానో ఆశతో వాళ్ళు ఎదురు చూసి ఉన్నారు దేవా. వారి కాలంలో వారు తండ్రి మందిరాలు నిర్మించి వారి వెళ్ళిపోయారు దేవా. దేవా అలాంటి మందిరం మేము ఇప్పుడు దేవా నివసిస్తున్నాము, నేను స్తుతిస్తున్నాము. అయ్యా మా తరంలో కూడా తండ్రి మేమున్న ఈ తరంలో కూడా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించి మేమందరం కూడా మీరు ఉన్న లోకానికి వచ్చే సహాయం దయచేయండి. ఇక ఉన్న ప్రతి ఒక్కరు దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థితిలో ఉండి మొరపెడుతున్నారో జ్ఞాపకం ఉంచుకోనండి అయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోనండి అయ్యా. అయ్యా ఎందరో తండ్రి ఇబ్బందులతో తండ్రి బాధపడుతున్నారు, ఎందరో దేవ అప్పుల బాధతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు అయా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం ఉంచుకోండి అయా. సువార్త అందని గ్రామాలు ఇంకో ఎన్నో ఉన్నాయి దేవా. ఆ గ్రామాలు తండ్రి వెళ్ళుటకు సహాయం దయచేయండి. మా సంఘానికి మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్కరు దేవా పరుగు పరుగున వెళ్ళుటకు సువార్త ప్రకటించటకు ఆసక్తిని తండ్రి మాలో లేపండి. మహోన్నతుడా మీకు స్తోత్రం తెలుస్తున్నాం దేవా. విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకున్నట్లు మా హృదయంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవడం సహాయం దయచేయండి అయా. మేము ప్రతి ఆదివారం వచ్చి తండ్రి అయా వచ్చి వెళ్ళిపోకున్నట్లు ప్రతి ఆదివారం మీ వాక్యాన్ని దాన్ని విని వాటిని క్రియారూపంగా మా జీవితంలో నెరవేర్చుటకు మా సంఘస్థులకు సంఘ పెద్దలకు సంఘ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, మైటీ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా జీవము గల దేవా కృపగల తండ్రి నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములనైనా. గడిచిన ఆదివారం నుంచి ప్రభా ఈ ఆదివారం వరకు మీరు రెక్కల చాటున మరుగుపరుచుకున్న తండ్రి మీకు వేల కొలది వందనాలు. మేమేమై ఉన్నది నీ దయ నీ కృపని మరవకున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రములైనా. ఈ దినమున ప్రభా నీ సన్నిధిలో గడుపుటకు నీవు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలునైనా. ఇట్టి తరుణం లేక ఎన్నో ఆత్మలు నశించుండవచ్చు ప్రభా, మాకైతే చక్కటి అవకాశం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములనైనా. దినములు ఎంతో భయంకరంగా ఉంటున్నాయినైనా. ఇటు భయంకర దినములలోనైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న తండ్రి మీకు స్తోత్రాలునైనా. నీవు లేని జీవితము వ్యర్థము ప్రభా, నిన్నంటు కట్టుకొని జీవించే జీవితము మాకు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు. దైవ సేవకులు చెప్పబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభా. విని విడిచిపెట్టక తండ్రి గ్రహింపు కలిగినైనా నీకు లోబడి జీవించే జీవితమును మాకు దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలునైనా. సో మరి చీమల ఎద్దకు వెళ్ళము వాటి నడతలు కట్టిపెట్టి జ్ఞానము తెచ్చుకొని మనం సెలవిచ్చిన రీతిగా నిజమేనైనా జ్ఞానము కలిగి మీనైనా మీ కృపలో ముందుకు సాగే భాగ్యమును దయచేయండి దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అవునైనా నీ యొక్క సువార్త అందక ఎన్నో ఆత్మలు నశిస్తున్నాయి ప్రభా. అవునైనా దైవ సేవకులు ఎంతగానో చెప్తున్నారు ప్రభా. మేము విని విడిచిపెడుతున్నాం నైనా, గ్రహింపు లేని జీవితంతో ఉంటున్నాం ప్రభా. నైనా మేము వెళ్ళకపోయిన ఎడల తండ్రి వెళ్ళే వారికైనా సహాయం చేయి బిడ్డలుగా మీ కృపలో భద్రపరచుకోనండి తండ్రి. అట్టి జ్ఞానము కలిగి జీవించే జీవితాలను మాకు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలునైనా. నీటి బుడగ లాంటి జీవితంతో మేము మురిసిపోతున్నాం ప్రభా. ఈ జీవితము వ్యర్థమునైనా నీ ప్రేమ శాశ్వతం ప్రభా. నీ రాకడకు తను మేము సిద్ధపడి మెలకువ కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవించే భాగ్యమును సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. మాకు ఇచ్చిన సేవకులను బట్టి కూడా మీకు వందనాలనైనా. వారిని ఇంకా సేవలు మీకు మీరే ఘనముగా బలముగా వాడుకోనండి. వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ సన్నిధి
సన్నిధిని తండ్రి ఎంతగానో ప్రభా, ఎంత ప్రయాసముతో ప్రభా తండ్రి సంఘ పెద్దలు సేవకులు నైనా ఇల్లు దర్శించి తండ్రి నైనా స్వార్థ నిమిత్తం ప్రభా, మందిర నిమిత్తము ప్రభా వారు తిరుగుచుంటుండగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు కదిలించి నైనా ధారాళముగానైనా నీకు ఇచ్చటకు నీవు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నైనా పూర్తిగా తండ్రి పనులవుటకు మీరు సహాయం చేయమని, నైనా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుకొని మీరే మహిమ పొందుకోమని యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.